నెల్లూరు నగరంలోని స్థానిక బీబీ నగర్ సమీపంలోని సాయిబాబా గుడి పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన శంకర్ ఏడీఎంఎస్ ఎలక్ట్రానిక్ బైక్స్ షోరూం బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, హోటల్ అసోసియేషన్ రాష్ట్ర నేత, 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, నెల్లూరు రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు, మిస్ నెల్లూరు స్నిగ్ధ జాస్మిన్, శ్వేతా నవీన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం 16,000 డౌన్ పేమెంట్ తో ఎలక్ట్రానిక్ బైక్స్ ను వాయిదాల పద్ధతిపై అందిస్తున్నామన్నారు. షోరూం అధినేత శంకరయ్య మాట్లాడుతూ తమ షోరూం ను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ ఆదినారాయణ, సుబ్బారావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. షోరూమ్ ఇనాగరేషన్కి ఇన్వైట్ చేస్తూ వచ్చాను. ఈ షోరూంలో అన్ని లిథియం బ్యాటరీస్ తోటి వర్క్ చేసే బైక్స్, రీఛార్జబుల్ బ్యాటరీస్ తోటి ఉంటాయి. ఈ బైక్స్ పర్యావరణానికి ముప్పు పట్టకుండా ఈరోజు డీజిల్ పెట్రోల్ మనకి కార్బన్ మోనాక్సైడ్ అలానే ఓజోన్ లేయర్ డ్యామేజ్ అవ్వడం వల్ల పర్యావరణానికి ముప్పు వస్తుంది. కాబట్టి వీళ్ళు ఈ షోరూమ్ ద్వారా పబ్లిక్లో అంటే మనకి డీజిల్ కాస్ట్ అలానే పెట్రోల్ కాస్ట్ ఎక్కువ అవుతున్న రోజు రోజుకి రేట్లు పెరుగుతున్నందువల్ల బ్యాటరీ మీద ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో ఇష్యూస్ లేకుండా వితిన్ టౌన్ ఏరియాలో 100 కిలోమీటర్స్ రేడియస్లో బైక్స్ ఆపరేట్ చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బైక్స్ కొనడం ద్వారా పర్యావరణానికి ముప్పు రాకుండా ఉండడానికి ప్రజలందరూ సహకరించాలని, అలానే షోరూమ్ యజమాని శంకరయ్య గారిని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. మనం ఇప్పుడు ఏడీఎంఎస్ బైక్స్ లాంచ్ జరిగింది. ఇక్కడ బైక్స్ అన్నీ చాలా సూపర్గా ఉన్నాయి. గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ ప్రతి ఒక్క మోడల్ ఉంది. ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ 10 రూపీస్కి 100 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది ఇలా ఈ బైక్స్. పెట్రోల్ మనం చూస్తున్నాం ఈ రోజుల్లో చాలా పెట్రోల్ రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మనం ఎలక్ట్రిక్ బైక్స్ వాడితేనే బెటర్ మనకి. నమస్కారం నెల్లూరు. సో ఈరోజు మేము ఏడీఎంఎస్ షోరూమ్ దగ్గర ఉన్నాము. సో ఈ స్కూటీస్ అనేవి మనం ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయడానికి ఎలక్ట్రికల్ స్కూటర్స్ని వాడాలి ప్రతి ఒక్కరు కూడా. సో బీబీ నగర్లో ఓపెన్ చేశారు కొత్తగా. సో ప్రతి ఒక్కరు వచ్చి ఈ షోరూమ్కి వచ్చే స్కూటీస్ అన్నీ ఒకసారి ట్రై చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈరోజు మేము ఇలా ఏడీఎంఎస్ ఈ బైక్ షోరూమ్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకనంటే నెల్లూరులో కూడా ఇలాంటి ఒక డిఫరెంట్ ఐడియాస్ కొత్తగా మనం ఎన్విరాన్మెంటల్కి చేసే అంటే లైక్ ఇలా కూడా మనం చేయొచ్చు. బికాస్ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు ఓ మై గాడ్ ఎలా ఉన్నాయో తెలుసు. అండ్ స్పెషల్లీ నేను ఇందాకనే విన్నాను, సార్ చెప్పారు 10 రూపీస్కి 100 కిలోమీటర్స్ వెళ్తుందంట. ఖచ్చితంగా మీరు వచ్చి చెక్ చేయండి. ప్రైజెస్ కూడా సూపర్ ఉన్నాయి. సో నెల్లూరు వాళ్ళు ఈ ఛాన్స్కి అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్ లవ్. నమస్కారాలు. ఈరోజు నెల్లూరు అమ్మాయిలు మమతారెడ్డి గారు, అలాగే ఆదినారాయణ గారు, శంకరయ్య గారు, శారదా మేడం గారు, సుబ్బారావు గారు, కేవి గారు, వీరందరి ఆధ్వర్యంలో భక్తవత్సల గారు సాయిబాబా గుడి దగ్గర ఈరోజు ఎలక్ట్రానిక్ బైక్స్ ప్రారంభం జరిగింది. ఏడీఎం ఈ బైక్స్, ఎలక్ట్రానిక్ బైక్స్. ప్రజలు చాలామంది అంటారు డబ్బులు ఊరికే రావని. ఈ బైక్ కొంటే ఊరికే డబ్బులు వస్తాయి. ఎందుకంటే ఒక 100 రూపాయలు మన పెట్రోల్కి అయ్యే ఖర్చు ఈ బైక్ వాడితే 10 రూపాయలు అయిపోతుంది. అంటే 90 రూపాయలు, 90% మిగులుతుంది. పర్యావరణానికి కంటే చూస్తున్నాం మనం ఎక్కువగా భారతదేశంలో హార్ట్ అటాక్లు రావటం, క్యాన్సర్ రావటం, ఈ జబ్బులకంతా పర్యావరణం అంటే ఈ మొబైల్స్ వల్లే, ఈ వెహికల్స్ వల్లే. దాన్ని పర్యవేక్షించాలా, ప్రజల్ని కాపాడే ఉద్దేశంతో ప్రభుత్వము ఎలక్ట్రానిక్ బైక్స్ రిలీజ్ చేసింది. ఈ బైకులో పొల్యూషన్ ఉండదు. కాబట్టి మనకు కూడా ఏంటంటే ఖర్చు చాలా తక్కువ. ఇప్పుడు ఉండగా ఉంటే ఈ ఖర్చుల్లో ఈ బైక్స్ వల్ల మనకి కొంత ఆదాయం వస్తుంది. అంటే ఇప్పుడు
నెలకి సుమారు ఒక 5,000 రూపాయలు పెట్రోల్ పెడతాము. ఇది వచ్చి మనకి 6,700 రూపాయలు అయిపోతుంది. రేటు కూడా తక్కువ, 70,000 రూపాయల నుంచి స్టార్టింగ్ అవుతుంది. 16,000 రూపాయలు కడితే మీ బైక్ ఇచ్చేస్తారు. పూర్వ ఈఎంలు బ్యాంకుల ద్వారా మీరు తీసుకోవచ్చు. చక్కటి అవకాశం, అంటే అవకాశం రాదు, అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని వినియోగించుకోవాలి. రాబో రోజుల్లో గవర్నమెంట్ కూడా అప్పటికే డీజిల్ బైక్స్ అని డీజిల్ వెహికల్స్ అని ఆపేస్తుంది, మన పెట్రోల్ వెహికల్స్ కూడా ఆపేస్తుంది. కాబట్టి దానికంటే ముందుగా మనం తక్కువ ధరలు అంటే రాబో రోజుల్లో రేట్లు పెరుగుతాయి. మన శంకరయ్య గారు, శారదా మేడం గారు, కేవీ గారు, సుబ్బారావు గారు వీరందరూ కూడా మార్జిన్ తక్కువలో ఇవ్వటం జరిగింది. మా హోటల్ అసోసియేషన్ కూడా తెలియజేశాము. అలాగే సుమారు మా వాళ్ళు కూడా 10 బైక్లు బుక్ చేశారు. అలాగే కళాకారు కూడా చెప్పాము. వీరందరూ కూడా అవకాశం, ఎందుకంటే తక్కువ ధర కాబట్టి మీ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ తక్కువ ధరలో వచ్చే బైక్ తీసుకొని మీరు ఆదా చేసుకోండి. కాబట్టి తప్పకుండా ఈ షోరూమ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మనందరికీ ఆదా చేసుకుంటూ మా మిస్ నెల్లూరు అమ్మాయిలు సెలెక్ట్ అయ్యి ఫస్ట్ తప్పకుండా మీరు ఈరోజు ప్రత్యేకంగా మన నెల్లూరు పట్టణంలో మరి బీవీ నగర్ దగ్గర శంకర్ ఏడిఎంఎస్ ఎలక్ట్రికల్ ఈ బైక్స్ని మనం ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకంగా ఈ దినాన మన గిరిరెడ్డి గారు, టీడీపీ లీడరు, మరి రూరల్ డిఎస్పీ గారు శ్రీనివాస్ గారు, మరి అమరావతి రెడ్డి గారు వస్తున్నారు, కృష్ణారెడ్డి గారు. మరి మీడియా మిత్రులకి మీకు అందరికీ పేరు పేరు నమస్కారాలు చెల్లిస్తున్నాను సార్, థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా ఈరోజు షోరూమ్ ఇక్కడ మరి ఓపెన్ చేయడానికి కారణము మరి ఇక్కడ ఈ యొక్క పరిరక్షణ అంటే పొల్యూషన్ కోసము ప్రత్యేకంగా గవర్నమెంట్ మనకి ఏర్పాటు చేసింది. కాబట్టి ఆ పొల్యూషన్ లేకుండా 10 రూపాయలతో 100 కిలోమీటర్లు పోతుంది. తక్కువ ఛార్జింగ్ అంటే 3 నుంచి 4 గంటలు ఛార్జింగ్ పెట్టుకోవాలి. మరి ఈ యొక్క వెహికల్స్లో ప్రత్యేకత ఏంటంటే ఇది వాటర్లో కూడా బాగా తిరుగుతుంది. రెండో విషయం ఏంటంటే వాటర్తో కూడా మరి వాటర్ రివర్స్ గేర్ ఉంటుంది దీనికి. మరి దీనికి ఫైనాన్స్ కూడా ఇస్తున్నాం మేము. మరి సరసమైన ధరలకి ఇతరులతో పోల్చుకుంటే మన ఏడిఎంఎస్ నంబర్ 1 భారతదేశంలోనే అనేకమైన షోరూమ్లు ఉన్నాయి. మంచి ఆ యొక్క మైలేజ్ ఇస్తుంది. రెండో విషయం చూడాలంటే ధరగా మీకు అనుకూలమైన రీతిలో ఇస్తున్నాము. కాబట్టి ఈ సమావేశానికి ఈ ప్రారంభానికి వచ్చిన మీ ప్రతి ఒక్కరూ కూడా మరి ముఖ్యంగా మీడియా మిత్రులకి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి చేరవచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ సమయంలో మరి మిస్ నెల్లూరు గారు వచ్చి చక్కటి వాయిస్ ఇచ్చారు, వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. మీకు అందరికీ థ్యాంక్ యూ.